నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, బద్ధకం ఎలా తగ్గించుకోవాలి? చాలా కష్టం జయ, చాలా కష్టం రమగారు. చాలా కష్టం. చెప్పడానికి భలే ఈజీగా అనిపించేస్తే ఇచ్చేసి అది చేసి అది అయిపోతుంది ఇది అయిపోతుంది. మన దాకా వస్తే ఏం చేయలేము రమగారు. అవును, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. అదే అది ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, అప్ప రేపు చేద్దాం కదని వెంటనే మీ స్టోరీలు మీ టాపిక్స్ తిరుగుతూ ఉంటాయి అనమాట. రమగారు నాకు డైరెక్ట్గా చెప్పేటప్పుడు నేను డైరెక్ట్గా వినేటప్పుడు మళ్ళీ రేపటికి నేను పోస్ట్ పోన్ చేయొచ్చా? నో. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అనిపిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు నీకు అనిపించదు రమగారు పోస్ట్ పోన్ చేస్తున్నారా లేదా అని? అనిపించదు రమగారు. నాకు ఆ థాట్ రాదు. రాదు. మీరు చెప్పేటప్పుడు నేను వినేటప్పుడు నేను చెయ్యాలి అని ఎన్నిసార్లు అనుకుంటాను. ఇది మాత్రం ఎవరైనా బద్ధకానికి లోనవుతూనే ఉంటాను జయ. కాలాలు ఏమంటారు, సీజన్స్ వల్ల, అర్జెన్సీ లేకపోవటం వల్ల, ప్రచోదనం వెనకాల నుంచి తరిమే వాళ్ళు లేకపోవటం వల్ల బద్ధకం సహజంగా వస్తుంది. ఈ బద్ధకిష్టులు పూర్తి అన్ని విషయాల్లోనూ బద్ధకంగా మనుదిన పెంజేర్లల్లే ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవ్వు అంటే అట్లా చూస్తూ ఉంటారు. చెయ్యి ఆ వస్తువు మీదకి వెళ్ళి అది చటుకుని రాదు. కాఫీ కప్పు కూడా చటుకుని తీసుకోరు చేయకుండా నిద్రమోహన్ లాగా పో కొట్టు చెప్పండి. భలే కోపం వస్తుంది రమగారు. అవును, అలా అవుతుంది. అయితే మనము ఇది ఏ దశలో బద్ధకాలను పోగొట్టుకోవాలి, ఎలాంటి బద్ధకాలు ఉండొచ్చు. రోజు పనిచేస్తాను జయ, ఏదైనా ఒక రోజు మానేయచ్చు. ఆ రోజు బద్ధకం. ప్రతిరోజు పరిగెడతాం. ఆదివారం నాడు స్లోగా లేచి స్లోగా పనిచేసి స్లోగా వండి స్లోగా తిని ఓకే చెల్తా, ఇది ఓకే. అయితే హోంవర్క్లు చేయడానికి బద్ధకించడం, పిల్లలు రేపు 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 అని వాయిదా వేయటం, ఇళ్ళు సర్దడానికి వాయిదా వేయటం, ప్రయాణాలు వాయిదా వేసేయటం, ఎవరినైనా వెళ్ళి పలకరించాలి అది వాయిదా వేసేయటం, ఎవరితోనైనా మాట్లాడాలి అది వాయిదా వేసేయటం. ఈ వాయిదాలన్నీ ఎందుకు వేస్తాము? అవుట్ ఆఫ్ బద్ధకమే. అంతే. ఇప్పుడు ఎవరు చేస్తారు లేదు అని, అంటే దానివల్ల అంత ఇబ్బంది లేదు, పర్వాలేదు అని అనిపించిందో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తాం రమగారు కాదు? అవును. నేను బట్టలు మడత పెట్టి సర్దటానికి బద్ధకం నాకు. అవునా? అబ్బా మళ్ళీ సర్దాలా అనిపిస్తుంది. అదొక బాధ. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. చారు పెట్టి పోపు వేయడానికి బద్ధకం అని చెప్పారు మొన్న ఎవరో. చారు పెట్టేస్తారట, అన్నీ చేస్తారట. ఆ పై పోపు బద్ధకం, కొత్తిమీర కట్ చేసి వేయడానికి బద్ధకం. ఇవన్నీ పర్వాలేదమ్మా, జీవించడానికే బద్ధకం అయితే ఎట్లా చెప్పు కదా? అలాంటివి ఉండద్దు. ముందు ఆలోచించండి, అసలు మనకేమైనా బద్ధకాలు ఉన్నాయా అని. లేదా మన ఇంట్లో ఎవరికో బద్ధకం మనకు తెలుసు. మలబద్ధకం మరీ బాధండి, దాని గురించి చెప్పటం లేదు. జనరల్గా మనం ఏ ఏ పనులకి వాయిదా వేస్తున్నాము అనేది ఒక లిస్టు అంతే. ఈ లిస్టులో ఏ పనులు వాయిదా వేయటం వల్ల మన జీవితం కుంటుపడుతోందో చూడండి, లేదా మనం బద్ధకిష్టులుగా గుర్తింపబడుతున్నామో చూడండి. బద్ధకాలు మనకి తెలిసేలాగా ఉండాలి, ప్రపంచానికి తెలిసేలాగా ఉండద్దు. దానివల్ల ఏమవుతుందంటే మీ మీద ఇంప్రెషన్ పోతుంది. పెన్సిల్ చక్రం చెక్కేస్తారు జనాలు మనని. అంటే మన వ్యక్తిగత బద్ధకాలు అయితే ఓకేనా రమగారు? వ్యక్తి కాదు జయ. 6ంటికి అలారం పెట్టుకున్నాం, 6కి మెలకొచ్చింది, ఒక్క 5 నిమిషాలు పడుకోవచ్చు. వ్యక్తిగత బద్ధకం. 6కి అలారం పెట్టుకుని 9కి లేవకూడదు. ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు లోపల. 6 నుంచి 6:30 లోపల లేస్తే 6ంటికి లేచినట్టే. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఏ ఏ పనులని ఇలా వాయిదా వేయటం వల్ల నేను ఎన్నిసార్లు చెడిపోయాను. చెడిపోవడం అంటే అదేదో కాదు, నా పనులు పాడైపోవటం, నా టైం వేస్ట్ అయిపోవటం, ఫ్రెండ్స్ అందరూ ఏదో ఒకటి అంటాం, ఇంట్లో వాళ్ళు తిట్టడం, వాళ్ళ పని ఏదో ఆగిపోయిందని వాళ్ళు ఇప్పటికీ దెప్పుతూ ఉండటం. అవును, మన వల్ల నీ వల్ల నేను 10th క్లాస్ పరీక్షకు లేట్గా వెళ్ళాను, అలాంటివి కదా. అవునండి. జన్మాంతం సాధిస్తారు. వాటిని గుర్తుపెట్టుకోండి, ముందు గుర్తుంచుకోండి, టిక్ పెట్టండి. ఆ పనులు ఆ పొరపాట్లు మళ్ళీ చేయకూడదు. దానికి మనకి మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఈ రోజున ఇదంతా మోటివేషన్ మీదే నడుస్తుంది మన జీవితం. ఎవరో ఒకళ్ళు మనని మోటివేట్ చేస్తూ ఉండాలి. ఎవరు చేస్తాడమ్మా పూటను? అంతే కదా, ఎవరు చేస్తారు? మనని మనం మోటివేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మోటివేషన్తో వచ్చిన గోల్ ఏంటంటే, ప్రతిసారి ఏదో ఒక మోటివేషన్ కావాలి, నా వెనకాల ఎవరో ఒకళ్ళు ఉండాలి, నన్ను ఎవడో ఒకడు లేవదీయాలి, నన్ను ఎవడో ఒకటి పుష్ చేయాలి, నేను ఎప్పుడు గోతులోనే ఉంటా. ఈ బద్దకిష్టులు చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా రమగారు? మర్చిపోయాను. మర్చిపోతారు. కామన్ డైలాగ్ అదేంటి, నువ్వు ఆ పంచే మర్చిపోయా, చిన్న చిన్న పనులను కూడా మర్చిపోయాను అనే పదాన్ని బాగా వాడతారు. నేను ఎప్పుడు గోతులోనే ఉంటా, నేను ఎప్పుడు లోపలే పడుకుని ఉంటా. మన దీన్ని పెంచేరు చెప్పేగా.
అంతే అంతే. పడుంటా, నన్ను ఎవడో ఒకటి చెయ్యిచ్చి సాగదీయాలి, లాగండి. లాగాలి. ఎప్పుడు ఎంతసేపు ఎవరు చేస్తారు? నువ్వెవడికి చెయ్యిస్తావు? నీలాంటి వాళ్ళేగా అందరూను అవును అవును. కదా. ముందు మనకి మనం సెల్ఫ్ హెల్ప్ ముందు లిస్ట్ చేసాం కదా. ఎస్. ఒక చిన్న ప్రణాళిక పెట్టుకోండి. ఇది స్టూడెంట్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఉపయోగపడుతుంది జయ. నాకు నేను చెప్పాక శభాష్ శభాష్ వెరీ గుడ్, ఎంత బాగా చేసావు ఇవాళ అనుకుంటాను జయ. నాకు వరకు నేను మా ఇంట్లో నన్ను శభాష్ అని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఎవరంటారు శభాష్ అని? బా ఇన్ టైం కొట్టా. ఇప్పుడు మనం కరెక్ట్ టైంలో వీడియోలు అయిపోయినా శభాష్ బాగా కొట్టేసాం అంటాను నేను. అవును. మన టైం ప్రకారం అవ్వాలి. ఎప్పుడు మనకి మనమే ఒక పరీక్ష, మనకి మనమే ఒక లైను, ఒక టైము పెట్టుకుని దాన్ని దాటడానికి ట్రై చేయాలి. దీంట్లో ఈ బద్ధకాల్లో ఏమైనా చూస్తూ ఉండటం, ఏమైనా చదువుతూ ఉండటం, ఏదో ఒకటి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండటం, తింటూ కూర్చోటం, టీవీలో ఒకటి మోగుతాయి అది దానికేసి గుడ్లప్పగిచ్చి చూసుకుంటూ ఉండడం, స్నానాలు చేయకపోవడం, స్నానాలు చేయరు, లేవకపోవటం, స్నానాలు చేయకపోవటం వెరీ కామన్. ఆ కాస్త లాగి స్నానం చేస్తే తర్వాత పనులన్నీ అయిపోతాయి. అంతే. ఆ కాస్త లాగి బాత్రూంలోకి వెళ్తే చాలు. ఆ మధ్యలో ఉండేదే ఆ ఉన్న టైము మీది, పర్సనల్గా ఎవరిది వాళ్ళదే. మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. నాకు ఎప్పుడు మోటివేషన్ కావాలి అంటే నేను ఎప్పుడు మోటివేట్ చేస్తా అని ఆలోచించండి. నువ్వు కూడా చేయాలి కదా ఏదో ఒక రోజు. చేయాలి. మనం పిల్లల్లో, చిన్న పిల్లల్లో అయితే రోజు చెప్పాలా అని ఏడుస్తారు చాలామంది తల్లులు. ఏళ్ల తరబడి చెప్పాలి. ఏళ్ల తరబడి పిల్లలకి సుప్రభాత సేవ, పవళింపు సేవ చేయాలి. మనం చేయాలా వద్దా? చేయాల్సిందే రమ్మగారు. ఏ రోజుకి ఆ రోజు కొత్తే. లే 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 అని లేపాలి. ఇంకా పడుకో బచ్చుకో అంటూ ఉండాలి. కొన్ని ఏళ్ల పాటు స్పీడ్ కానీ అని చెప్తూనే ఒక నెల రోజులు చేసాం వాళ్ళకి ఇంకా అలవాటు అవ్వలేదు అనద్దు. ప్రతిరోజు తల్లులు లేవటం టైంకి, బ్రష్ చేసుకోవటం, చకచక ఒక 12 కాలు ఒకటి స్నానం చేసాక దేవుడి దగ్గర దండం పెట్టుకో, నేను మొన్న నేర్పించాను నెల రోజుల్లో అని అనకండి మీరు. నేను చెప్పండి, చాలా కాలం చెబితే కానీ అవి రావు. మీరు బద్దకించకూడదు, నేను నేర్పించి వదిలేస్తాను లాంటివి పెట్టుకోకండి. ఇన్ టైం బాక్సులు తీసుకెళ్ళు, మంచినీళ్ళ బాటిల్ నింపుకో, పట్టుకెళ్ళు, సాక్స్ వేసుకో, షూస్ బాగా సరిగ్గా పెట్టు, సాయంత్రం రాగానే పుస్తకాల్లో సరిగ్గా పెట్టు, అవి సరిగ్గా పెట్టు, ఇవి సరిగ్గా పెట్టు, షూస్ ఒక చోట పెట్టు, తిను తొందరగా తిను చెప్పద్దు, చెప్తూ ఉండాలి. చెప్పగా ఎప్పటికో వస్తాయి. ఇప్పుడు పిల్లలకి చెప్తాం, మొగుళ్ళకి చెప్పాలంటే కష్టం కాదు, చాలా కష్టం కదా. అయినా సరే కొంతమంది బద్దకస్తులు ఉంటే చెప్పాలి. వాళ్ళకి ఈ వీడియో పంపించాలి కూడా. ఇది బాగుంది రమ్మగారు. రిఫరెన్స్ చాలా అవసరం. ఎప్పుడు సెల్ఫ్ హెల్ప్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీరు ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేయండి. ఒక వారం పరీక్షలకు కొంత టైం ఉంది, ఈ లోపల ఈ చాప్టర్ ఇంత ఫినిష్ చేయాలని స్టూడెంట్స్ పెట్టుకుంటారు కదా. అట్లా మన టైమింగ్ కూడా బద్ధకాన్ని తగ్గించుకునేందుకు రోజుకు 1 నిమిషపు బద్ధకాన్నైనా తగ్గించడానికి ట్రై చేయండి. పెద్దది చాలా గంటల తరబడి బద్ధకం అనుకోండి, పావుగంట తగ్గించుకుంటూ రండి. చిన్న గంట బద్ధకమే మనకి. రోజుకో నిమిషం చొప్పున తగ్గించినా ఒక 2 నెలలు తిరిగేసరికల్లా మీ బద్ధకాలు తగ్గిపోతాయి. ఎప్పుడు కూడా ఇతరులు నాకు చెయ్యి అందించాలి అన్న ఓతో ఉండద్దు. చెయ్యి అందిస్తే పట్టుకోండి, అందిస్తే కానీ నేను లేవననే గోతులో జీవితం మాత్రం వద్దు. ఈ రోజున కుదరదు. మనకి జనం తక్కువ ఉన్నారు. ప్రవచనకర్తలు ప్రతిసారి మోటివేట్ చేయలేరు, అంతేగా, అప్పుడప్పుడు చేస్తారు. అది కూడా మనం ఆన్ చేసుకుంటేనే. లేకపోతే మన ఇంట్లో వాళ్ళు జొరపడరు కదా. మీ ఇంట్లో ఉప్పు ఉందా, మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని వస్తారా మన ఇంట్లోకి? రారు. మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ ఒంట్లో బద్ధకం ఉందా అని ఎవడు అడుగుతాడు? ఎవరు అడగరు. మీ ఒంట్లో బద్ధకం ఉందో లేదో మీరే కనిపెట్టాలి. మన లోపల ఉన్న బద్ధకాన్ని త్యజించండి. ఈరోజు ఏంటంటే ప్రతిరోజు మనది చేసుకోవలసిన కాలం ఇది. ప్రతి నిమిషము మనకి ఛాలెంజ్. ప్రతిరోజు ఒక కొత్తది ఏదైనా సాధించవలసిన రోజే. వాటిని పోగొట్టుకోకండి. ఈరోజు ఛాలెంజెస్ని పోగొట్టుకోవద్దు. ఛాలెంజ్ అంటే అదేమన్నా పృథ్వీరాజ్ చౌహాన్ లాగా అదేదో కొండెక్కుతామని చెప్తామా మనం? కాదుగా. మనం రోజువారీ విషయాలైనా మనం బీట్అవుట్ చేయాలిగా. వెరీ గుడ్, బాగా చేసాం, వాళ్ళు ఇన్ టైం వంట అయిపోయింది, ఇన్ టైం ఆఫీస్లోకి వెళ్ళాం, ఇన్ టైం ప్రాజెక్ట్ ఫినిష్ చేసాం, ఏదో పని చేసుకున్నాం, ఇన్ టైం పడుకున్నాం, వేళకి తిన్నాం. నువ్వు వేళకి తింటాము పడుకోవటం కూడా టఫ్ టాస్క్లే కదమ్మా ఈ రోజున. అవైనా చేయాలిగా. ఇలా ఆలోచించండి, టార్గెట్స్ విధించుకోండి. చిన్న గోల్స్ అచీవ్ చేసినప్పుడు, సెల్ఫ్ అచీవ్మెంట్ జరిగినప్పుడు మిమ్మల్ని మీరు పొగుడుకోండి. మీకు మంచి ట్రీట్ ఇచ్చుకోండి. చక్కగా ఇవాళ నేను చాక్లెట్ తింటాను, బాగా చేశాను నేను, చాక్లెట్ తినండి. మిమ్మల్ని మీరు మెచ్చుకుంటూ ముందుకు నడిపించండి. బద్ధకానికి బాయ్ బాయ్ చెప్పండి. షూర్ అమ్మగారు. నమస్తే. నమస్తే జయ.